ఏప్రిల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర రేషన్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయకోటి రాజు సలహాదారు రేవేందర్ రెడ్డి ప్రకటించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నారు. తమ సంఘ గౌరవ అధ్యక్షురాలైన పద్మా దేవేందర్ రెడ్డి నాయకత్వంలో రేషన్ డీలర్ల సమస్యలను చాలా వరకు ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ తెలంగాణ వ్యాప్తంగా మనందరం కూడా వారెంబడి పూర్తిగా 100% మరి కొంతమందికి అనుమానం ఉండే మరి మీ నాయకులు పద్మా దేవేందర్ రెడ్డి గారు కదా మరి మీరు ఎక్కడున్నారు ఏం లెక్క అంటే మేము అప్పుడు ఇప్పుడు ఎప్పటికి కూడా వారెంబడే ఉంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడి ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్సీ కానీ పార్లమెంట్ కానీ అన్ని రకాలుగా కూడా మేము అవుట్రేట్గా ప్రభుత్వం వెంబడి ఉండి మేము పూర్తిగా మా వంతు మద్దతు మేము తెలుపుతందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లందరి కోరిక ప్రకారమే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మా వెంబడి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంబడి మేము పూర్తిగా ఉండి ప్రభుత్వానికి పూర్తిగా మేము సహకరిస్తాం. మేము గతంలో 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళ్ళ ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ అవసరం వచ్చినా కూడా రేషన్ డీలర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా జరిగినటువంటి ఎన్నికలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాయకోటి రాజు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మళ్ళీ చంద్రశేఖరరావు గారిలో రెండోసారి కూడా వారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇదే కాకుండా రేపు రాబో రోజుల్లో కూడా ఇక్కడ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలే కానీ ఏ ఎన్నికలైనా సరే మేము ప్రభుత్వం వెంటనే ఉంటామని చెప్పేసి రేషన్ డీలర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా వారందరూ కూడా తీర్మానం చేయడం, అదేవిధంగా ప్రెస్ మీట్ ద్వారా కూడా రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి ప్రజానికానికే కానీ రేషన్ డీలర్ సంఘానికి అందరు సభ్యులందరూ కూడా తెలవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.